డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? అయితే మీకోసమే మనీ మెడిటేషన్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తెలంగాణ హైకోర్టు ఈ ప్రైవేట్ కాలేజెస్ ఫీజు పెంచాలన్న ఏదైతే అభ్యర్థన ఉందో మరి తిరస్కరించింది. ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ హైకోర్టు ఈ మధ్య ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళందరూ కూడా ప్రతి ఏటా అడిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఫీజులు పెంచమని అడుగుతున్నారు. వాళ్ళు కారణం ఏం చెప్తూ ఉంటారంటే రేట్లు పెరిగిపోతున్నాయి. అన్నిటి రేట్లు పెరిగిపోతున్నప్పుడు దైనందిక జీవితం బాగా కాస్ట్లీ అవుతున్నప్పుడు జీతభత్యాలు పెంచాల్సి వస్తుంది, మిగతా ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి. కాబట్టి మాకు ఒకే ఒక ఆదాయ మార్గం స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చే ఫీజులు, కాబట్టి ఫీజులు పెంచండి, తద్వారా మేము ఈ నష్టాన్ని భర్తీ చేసుకుంటామని అడుగుతున్నారు. కానీ దీనికి ఒక కమిటీ ఉంది ప్రత్యేకంగా. ఫీజుల పెంపుదల కోసం తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పుడు ఒక ఫీజుల కమిటీ ఉంది. ఆ కమిటీకి ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు విజ్ఞప్తి చేసుకున్నారు. ఆ కమిటీ ఇంతవరకు చెప్పలేదు, పెంచాలన్నటువంటి దానికి ఏ రకమైన సూచనలు ఇవ్వలేదు. ఆ కమిటీ సూచనలు వచ్చిన తర్వాతనే మేమేమైనా దీని మీద డెసిషన్ తీసుకుంటాము. సో 6 వారాల లోపల కమిటీ ఖచ్చితంగా జడ్జిమెంట్ ఇవ్వాలి, అంటే చెప్పాలి మీరు ఎంత పెంచాలా అక్కర్లేదా, పెంచితే ఎంత పెంచాలని చెప్పాలి. అది చెప్పిన తర్వాత అది సహేతుకంగా ఉందా లేదా, పర్ఫెక్టా కాదా అనేది మేము తేల్చి చెప్తామని చెప్పి, అప్పటిదాకా మాత్రం ఫీజులు పెంచడానికి వీల్లేదు, విద్యార్థులకు ఇబ్బంది కలిగించే పరిస్థితి తీసుకురాకూడదని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ కానీ చెప్పారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజు పెంపు మీద ఎంత అయితే ధ్యాస పెడుతున్నాయో, స్టూడెంట్స్ని డెవలప్ చేయడానికి, మంచి స్టాఫ్ను తీసుకురావడానికి, మంచి ల్యాబ్స్ ఏర్పాటు చేయడానికి, ప్రిమిసెస్ అంతా కూడా చాలా విద్యార్థులకు అనుగుణంగా ఉండేట్టుగా, హాస్టల్లో భోజన సదుపాయాలు బాగుండేట్టుగా, వీటన్నిటి మీద ఎక్కువ భాగం ధ్యాస పెట్టడం లేదు. అది ఒక కంప్లైంట్ ఉంది. అంటే కొద్ది కాలేజీలు మాత్రమే ర్యాంకింగ్లో మొదటి 10, 20, 30 ర్యాంకుల్లో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. కానీ మనకు ఇంజనీరింగ్ కాలేజీలు విపరీతంగా పెంచారు. ఒక దశలో రాజశేఖర రెడ్డి గారి టైంలో, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏం చేశారంటే ఎక్కువ కాలేజీలకు పర్మిషన్స్ ఇచ్చేశారు. ఆ ఎక్కువ కాలేజీలకు పర్మిషన్ తీసుకురావడం వల్ల ఏమైంది, ఒకటి. రెండోది రియంబర్స్మెంట్, ఫీజు రియంబర్స్మెంట్ అని కూడా పెట్టింది. అంటే గవర్నమెంట్ రియంబర్స్ చే పద్ధతి. కొంతమందికి ఎవరైతే ఆదాయం తక్కువ ఉందో, ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉన్నారో వాళ్ళకి ఫీజు రియంబర్స్ చేసేట్టు పద్ధతి పెట్టింది. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా కాలేజీలకు రావడం ప్రారంభమైంది. అంతకుముందు ఏంటంటే స్టూడెంట్స్ చేరడానికి భయపడేవాళ్ళు ఎక్కువగా. ఇంత పెద్ద పెద్ద ఫీజులు కట్టి మేము ఎక్కడ చేస్తామని చెప్పి ఓన్లీ లిమిటెడ్ పీపుల్ చేయవాళ్ళు. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిందో ఎక్కువ శాతం జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. ఎక్కువ శాతం జాయిన్ అవ్వడం వల్ల ఎక్కువ కాలేజీలు వచ్చాయి. కాలేజీలు పెరిగాయి కానీ దాని స్థాయి పెరగలేదు. కాబట్టి కాలేజీలు ఫీజు మీద చూపిస్తున్నంత మమకారం, ఫీజు కోసం అవసరమైతే హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితుల నుంచి మనం విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు, తగినటువంటి ఉపాధ్యాయుల్ని, లెక్చరర్స్ నియమించడం, ప్రొఫెసర్స్ నియమించడం, దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ ఉండడం, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం, స్టూడెంట్ కాలేజీకి రావాలని, నేర్చుకోవాలని తపన పట్టడం. రెండోది ల్యాబ్స్ అక్కడ బాగా ఉంటే ఇంకా ఎక్కువ నేర్చుకొని తమ యొక్క ప్రతిభనంతా ప్రదర్శించుకునేందుకు అవకాశం కల్పించడం, అలాగే క్యాంపస్ లోపల ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు కల్పించడం, వీటన్నిటి మీద దృష్టి ఎక్కువ పెట్టినట్టయితే మన కాలేజీల లోపల ఇంకా కాస్త ఎడ్యుకేషన్ స్టాండర్డ్ పెరుగుతాయి, ఎక్కువగా స్టూడెంట్స్ మంచి వ్యక్తులుగా తయారవడానికి అవకాశం ఉంది, మంచి ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉంది. అటువైపు కూడా కృషి చేయాలని చాలా మంది పెద్దలు దీని మీద ఇన్సిస్ట్ చేయడం జరుగుతుంది. అంటే సార్, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైనే ఈ ఫీజు పెంపు అనేది జరుగుతుందా? అంటే ఇక్కడ ఈ కమిటీ ఏదైతే కమిటీ ఉందో, ఆ కమిటీ ఫీజుని పెంచడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ, ఆ కమిటీ చెప్పినట్టు రికమెండ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా పెంచడానికి అవకాశం ఉంది. ఆ కమిటీలో ఎక్కువగా రాజకీయ నాయకులు, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా కొందరు ఉంటారు. కాబట్టి ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ కొంత దాని మీద పడుతుంది, ఆ కమిటీ మీద పడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే కమిటీ లేట్ చేస్తుంది కాబట్టి హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వమని అడిగారు. కానీ హైకోర్టు మేము అలా ఇవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే దానికోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు. కాబట్టి కమిటీ ఆలస్యం చేస్తుంది కాబట్టి 6 వారాల లోపల జడ్జిమెంట్ ఇవ్వమని చెప్పి
వాళ్ళు ఇన్ఫర్మేషన్ పంపించమని అడిగారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్ మీదనే ఆధారపడింది పెంచుతారా లేదా అనే విషయం. మరి మామూలుగా సార్ మరి ముందే అడగాలి కదా, ఇప్పుడు కౌన్సిలింగ్ అంతా అయిపోయాక ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని చెప్పి కూడా కోర్టు అడగడం జరిగింది. ముందు నుంచి అడుగుతున్నారు వీళ్ళు, కానీ వాళ్ళు ఏమి చెప్పలేదు ఇంతవరకు. వాళ్ళు పెంచాలనేటువంటి దృక్పథం లేదు కాబట్టి ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు కోర్టు నుంచి వచ్చింది కాబట్టి మేము పెంచడానికి రికమెండ్ చేస్తాం, లేదు ఇప్పుడు పెంచాల్సిన అవసరం లేదు, ఇప్పటికే చాలా ఎక్కువ పెరిగింది, ఇంతకన్నా ఎక్కువ పెరిగితే స్టూడెంట్స్ కట్టడం కష్టం, ప్రభుత్వం మీద కూడా భారం పడుతుంది, ఎందుకంటే రీఎంబర్స్మెంట్ గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ ఎక్కువ చేస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ పెంచితే ఇంకా గవర్నమెంట్కి ఎక్కువ నష్టం వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తారు. సో ఏదేమైనా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటేనే ఈ ఫీజు పెంపు అనేది జరుగుతుంది. గవర్నమెంట్ డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్ గా ఆ కమిటీ నిర్ణయం తీసుకుంటే సాధ్యం అవుతుంది. థ్యాంక్ యూ.